ఒక్క నిమిషం. సైలు 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 నీది ఫోన్. ఎవరే? వాళ్ళ నాయన్ని మాట్లాడతాండా. ఓ అది లేదు చెప్పింది. ఉంది కానీ ఇక్కడ లేదు చెప్పింది. ఓ దానికి తల నొప్పి చెప్పింది. ఇది అంతా కాదు, ఇప్పుడు కన్ఫర్మ్ దానికి నీరసం చెప్పింది. అసలు నువ్వెవరే తిక్క తిక్క? అబే దేడిది మాకు జర మంచిగా మాట్లాడు. అబే రెడ్డప్ప, నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. కుతుబ్ షా కి కామ్దాని, ఇమాందారి సే ఆమ్దాని. నకరాలు చేసావంటే నరాలు తీస్తా బిడ్డ. నీది తిక్క, నీ బాబ్ది తిక్క, నీ తాత తిక్క, నీ మొత్తం కామ్దాని మొత్తం తిక్క. మిగతాది నువ్వు తిట్టావు తిట్టు. హలో నాన్న, ఇప్పుడే ట్యూషన్ నుంచి వస్తున్నాను. అది నా ఫ్రెండ్. సారీ నాన్న. చాలా మంచిది. అది చెప్పు. కానీ కొంచెం మెంటల్. మెంటల్ నీది. సరే సరే, ఆ తిక్కతో నాకెందుకు గానీ రేపు సీనుగడు బయలుదేరుతున్నాడు తీసుకురావడానికి. ఆడుతో వచ్చే. అలాగే నాన్న. మాది పేరెంట్స్ నుంచి ఫోన్ వస్తే మేము ఎంత ఖుషి అవుతాం, కానీ మీది బాబు నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఫిక్ర్ అవుతావు. అసలు ఏం చేస్తుంటాడు మీ నాన్న? రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి నువ్వు చెప్పడం, సినిమాలో చూడటం తప్ప తెలీదు. ఎలాగో హాలిడేస్ కదా, మేము నీతో వస్తామే. లైవ్ గా చూస్తే థ్రిల్ గా ఉంటుంది. ఏమే? అవునవును, మేము కూడా వస్తామే. థ్రిల్ గా ఉంటుంది. ఏయ్ ఫాతిమా, మీది పండి నాది రాత్. ఎందుకు వస్తావు? ఇందాక ఫోన్లో మా నాన్నతో ఎక్స్ట్రాల్ చేసిందిగా, అక్కడికి వస్తే కౌంటర్ ఇస్తాడని భయం. భయం? ఓయ్ నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. కుతుబ్ షా కి కామ్దాని, ఇమాందారి సే ఆమ్దాని. హమ్ కిసి సే కమ్ నహీ. చల్ చల్ చల్, ఇప్పుడే పద మీ ఊరు పద. లేడికి లేచిందే ప్రయాణం అని. ఊరు వెళ్దామంటే నీకు నాకు మూడు వచ్చినప్పుడు కాదు, రేపు నా కోసం శ్రీను వచ్చినప్పుడు. మేము పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నావు, సీను సీను అంటూనే ఉన్నావు. ఎవరే ఆ సీను? యా అల్లా, సీను అంటే ఇది. ఓ చాలా గొప్ప ఫిగరే. సైలు నీది టేస్టే టేస్ట్. చిన్ననాటి చెలికాడే, కత్తిలాంటి మొనగాడే. ఏం శైలమా, లగేజ్ అంతా రెడీయా? అబ్బో, ఇది సీని వాయిస్ హరిహరంది వాయిస్ లా ఉంది. సీను రాలేదా? అంటే ఇది బాడీ సీనుది కదా? నన్ను చూస్తే సీను సగం చూసినట్లే. శైలమ్మ వచ్చి జీపాకండి. నువ్వు డ్రైవింగ్ చేస్తావా? స్టీరింగ్ పట్టుకోవటం వచ్చి. సీను గడికి డ్రైవింగ్ నేర్పించింది నేను. మీరేంటి నీ సీను సీను అందరు చూస్తారు? ఈ సీను నమ్ముకుంటే ఎప్పుడు ఇంతే. రెడీ, సామాన్ దించరా. ఓకే రే, సామాన్ దించండి రా. ఏయ్ కమ్ ఆన్ రండి. ఏందమ్మా స్నేహితురాలతో వచ్చిండావా? అవునన్నా, వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. ఊరు చూడాలని వచ్చారు. ఏంది చూసేది? ఇదేమన్నా బృందావన్ గార్డెన్స్ చూడడానికే? ఊరు చూడాలన్న ప్రోగ్రాం ఏం పెట్టుకోవద్దు. ఎవ్వరం ఏడి మీద ఉంది. ఏదైనా జరిగితే అందరం బాధపడాల. అటనే వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి, మళ్ళీ పోయేటప్పుడు లెక్క చూసుకుంటే సరిపోవద్దు. ఏమా నీ పేరేంది? లావణ్య అంకుల్. నీ పేరు? మాలతి అంకుల్. ఝాన్సీ అంకుల్. మున్ని అంకుల్. ఇదిగో నిన్నే, దా ఇట్రా. నీ పేరేంది? ఇది మాది గొంతు వింటే మాట్లాడడానికి గొంతే ఉండదు. ఇదిగో అమ్మాయి, నిన్నే. పేరు అడుగుతుంటే నేల సూపలేంది చూస్తున్నావు? ఇది బొక్కల ముఖంది. సైలు ఫాదర్ ఎట్లా అయింది? బెదిరిస్తుంది దొంగ సచ్చినోడు. ఏందది గొడ్లప్పకి చూస్తున్నావు? మాటలు రావా? మోగదానివా? అవునన్నా, పాపం దీనికి మాటలు రావు, పుట్టు మూగది. మోగదానివే మరి పేరు చెప్పడానికి సిగ్గుపడతావు ఎందుకు? మోర పగిలిద్ది. మూగది పేరట చెప్పుద్దిరా. పాపం ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో ఏమో, ఈ జన్మలో మాటే లేకుండా పోయింది. ఏదో జన్మలో కాదు, ఇది జన్మలోనే నిధి ఫోన్ మాట్లాడి నాది పాపం చేసింది. సరే సరే, లోపలికి వెళ్ళండి. ఇది మూగదని చెప్పి మంచి పని చేసావు. ఇక్కడ ఉన్నంత కాలం దీని సౌండ్ బాక్స్ క్లోజ్. బెబ్బే.
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి ఊరు దిష్టి వాడ దిష్టి అందరి దిష్టి తూ 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 చి చి చి. అదేంటే దిష్టి తీసాడే ఎఫెక్షన్, ఆప్యాయత. అబే చల్, అది గుమ్మడికాయ అలా అలా తిప్పుతుంటే మాది గుండెకాయ ఇలా ఇలా తిరిగింది. థ్రిల్ థ్రిల్ కావాలన్నారు కదా. నాది అనలే, వీళ్ళు అన్నారు. అబ్బా ఏదో అన్నాలేవే. శైలు, ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఎందుకు టెన్షన్ స్టార్ట్ అయింది? అప్పుడే ఏమైంది? ఇంకా చాలా ఉంది. రండి రండి రండి. తప్పకుండా ఏయ్, సైడ్కి తప్పకుండా రండి. తప్పకుండా. ఇటు ఇటు. ఏంటిది? చిచ్చుబుడ్డ? ఇంకా నయం బందర్ లడ్డ నోట్లో పెట్టుకున్నావు కాదు, బాంబమ్మా. భలే దానివే, కింద పడి ఉంటే బిల్డింగే పేలిపోయేది. రేయ్ మీరు పదండ్రా. అమ్మయ్య బతికిపోయా. రండ్రా, రండి. బాబ్రే బాబ్. యా అల్లా, అమ్మకి బాబాకి వారం రోజుల్లో వస్తామని చెప్పాం. అసలు తిరిగి వెళ్తామో లేదో. రే 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 ఏమైందిరా? అబ్బా సీను, కుర్చీ విరిగి కింద పడింది. ఓ సింతేనా, దీనికి ఆయన తడవాడు చేసింది. నోటితో చెప్పుండొచ్చుగా. మూగది ఎలా చెప్తుంది? నువ్వెళ్ళు. సర్లే పదండ్రా. అబ్బా లే. అవును, ఇందాక జీబులో వచ్చేప్పుడు గలగలగల మాట్లాడుతూ ఉండిందే, ఇంతలోనే మూగుదట్ట. ఆహా, నిన్న ఫోన్ లో నాన్నతో ఎక్స్ట్రాస్ చేసింది. గొంతు గుర్తుపడతారని నేనే మూగదని పరిచయం చేశాను. నువ్వు ఎవరికేం చెప్పకే. నేను ఎవరికి చెప్పను, నువ్వేం చెప్తాదే. నువ్వు మూగదంటే మూగది, గుడ్డిదంటే గుడ్డిది, నడ్డిదంటే నడ్డిది. బెబ్బే అందరూ నాది ఎగ్దాలు చేస్తారు, నాది కూడా మాట్లాడుతుంది. ఎవరేం చేస్తారో చూస్తుంది. నిధి రాయలసీమ అయితే నాది ఆల్ సిటీ. కుతుబ్ షాకి కామ్దాని ఇమాందారి శామ్. ఏయ్, ఎవరు ఇప్పుడు మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నేనే సార్. నువ్వా? అదేందిరా అట్టారిసావు? అది మిమిక్రీ సార్. అంటే కోతిలా అరవటం, కోలా కూయడం, కుక్కలా మరగడం సార్. ఓ రేయ్, ఇందాక లోపల అరిసావు కదా, ఏది అట్టా ఓసారాను? సార్ అనరా, పర్వాలేదు అను. వద్దు సార్. రెడ్డప్ప నోరు చేసి అడుతుంటే చెయ్యరా, మిమిక్రీ చెయ్యి. ఏయ్, అనమంటుంటే ఏంద్రా దొంగ సూపు? అనరా. ఇంకేం చేస్తాడు రెడ్డప్ప, కింద కొళాయి తెరిచాడు. థూ గబ్బు కొడక, ఏంద్రా మిమిక్రీ చేయమంటే పిచ్చికారీ చేసావు. రే సీనో, ఆడి చొక్కా తీయించి ఆడి చేత్తోనే తుడిపించు. సరే. తిక్క కుదురుద్ది. రై తుడవరా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మా నాన్న ఫోన్ వస్తే అవాయిడ్ చేస్తాను, ఎందుకు ఊరు రావాలంటే ఆలోచిస్తాను? దిస్ ఈజ్ మై జన్మగడ్డ, బాంబులగడ్డ, పోతుగడ్డ. ఓహో, పాడులోకం అప్పుడే నిద్రలేసింది. మనకి దీంతో పనే ఉంది. మందు మరో లోకం, మందు లోకం. ఆహా, మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా, కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది హై. ఉంటే కిదర్ హే, ఎక్కడ? వెళ్తే ఉదర్ హై, అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబర్. ఆదాబరిసే. పొద్దునే మసీదు ఉందా, ఉంటే ఎక్కడ? ఇది మోగదు కదా, ఎట్ట మాట్లాడింది? ఇదిగో అమ్మాయి, ఉండు, కాకి 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 ఉండు ఉండు ఉండు. ఇదిగో నువ్వు మోగదానివి కదా. అవును. అట్ట చెప్పు పో. అమ్మా, మోగదానివైతే ఎట్ట మాట్లాడావు? నాది ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా మెమ్మెమ్మే బెబెబ్బే. ఇదిగో కాకి 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 కాకి. ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా, ఆ మూగ పిల్ల లేదు, అది మూగది కాదు బావో, మాటలు నేర్చిన జింక. ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమోగదా? ఆ, నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీదు కిదరహే అంది. నేను కాకి కాకి మజీదు ఉదరహే అన్నా. అది ఆదా బరిసే అంది. నేను కూడా ఆదా బరిసే అన్నా. అది పొరకడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను, కావాలంటే వాసన చూడు. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గానీ బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎప్పుడు చెప్పానబ్బా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయిన మొదటి తీవా. ఇందాకే చెప్పానా, లెక్క తప్పితే పక్కలు అరే శీనుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా?
ఎంటెకలు కూడా లేవు. మరి ఆ మోగదేంద్రా ఎంటికన్నా తేలిక తీసి పన్నుకింది, నోటికి వచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావు మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరికి వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. ఊరిక మోగది మాట్లాడటం ఏంది? ఎవరు వింటే నోటితో అవుతారు. అమ్మ తోడురా, అది మాట్లాడుతూ ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులు తిన్నావు ముక్కు తిన్నావు మాకెందుకు గానీ మోగది మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవురా నాయను. ఏందిరా ఈడు దూడ గదిలిచ్చినట్టు పెదాలు గదిలిస్తున్నాడు. మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి ఇటు పెదాలు గదులుతోనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? ఆహా. నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఈడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్ నువ్వేదో కల్తీ మందు తాగొచ్చినట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరేగానే మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాగట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడినా? ఇప్పుడు మాట్లాడితే వాడి కదా మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. వామ్మో నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు మందు మార్చు. వామ్మో నా రోజులు వాగలేవురా నాయరు. నాకది పోరా ఏనా ఇలా రేయ్, ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా? మరి నాకేంది ఎల్లరా నా యాన అన్నట్టు వినపడింది. వామ్మో ఏదో తేడా వచ్చిందిరా నాయరు. పని పడలేదు, ఎప్పుడు తాగేది ఎవరో ఒకరు వెనకడం నోకులు గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడలే, నాకే అన్ని తేడాగా వినపడుతున్నాయి తప్ప ఎందుకు కనపడుతున్నాయి మరి అట్టా. సీను సీను అయిపోయింది శైలమ్మా. 10 నిమిషాల కోడి కూర రెడీ. ఇదిగో ఏంద్రా కట్టాడు పెట్టానన్నా కనబడి చావలే. ఈ మాత్రం కత్తి కావాలంటే ఇదిగో నన్ను ఏకలు బేకి మొక్కలు కొట్టి పోయి మీద ఏమను. 10 నిమిషాల కూర రెడీ. ఛ! బండ మొండి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? నువ్వు మారు. ఛీ! నేనేం చేశాను? రట్ట తిట్టిపోయింది. చక్కగా కోడి ఫోటో తీసుకుని చెడగొట్టావు కదా. మరి ఇప్పుడు ఆ కోపం పోవాలంటే ఏం చేయాలా? నేను చెప్పించేయి. మరి చెప్పు. సైలు 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 సైల్ కాకా కాకి అబ్బా, ఇప్పుడు మా రెడ్డి పుట్టినా దీన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టించేవాడిని. సైలు కిధర్ హే కాకా? శైలా చెప్తాను, ఒక్క నిమిషం ఉండి చెప్తా. బావా రెడ్డప్ప కాకా ఆ. సైలు కిధర్ హే? కాకి శైలు సంగతి చెప్తా ఉండమ్మా. అబే పాగల్, నేను బాగలేలే. సైలు కిధర్ హే? శైలు ఉదరహే ఉండు చెప్తా నీకెందుకు. దావర్జే ఆదాబరిసి శుక్రియా. శుక్రియా శుక్రియా. కాసేపు ఉంటున్నాదు. ఫిర్ మిలేంగే. ఫిర్ మిలేంగే. ఎప్పుడు మిలేంగే ఫిర్రు. అబ్బా బావా ఇప్పుడు రాకపోతే కదయ్యా ఎంత బ్రహ్మాండంగా ఉండేది బావా. ఏందిరా గొణుగుతుండావు? వచ్చావా బావా? ఒక్క నిమిషం ముందు రావాల్సింది బావా. ఆ మూగది మళ్ళీ మాట్లాడిందా? కరెక్ట్ గా చెప్పావు బావా. అది నా దగ్గరికి వచ్చి శైలు కిదరహే అంది, నేను శైలు ఉదరహే అన్న. అది శుక్రియా అంది. నువ్వు అప్పుడు రాకపోతే ఇప్పుడు అది లేకపోయా. రేయ్ ఆగక్కడే. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవరు లేరు. నీకెందుకు బావ నొప్పి? నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా కదా. ఏ సైలు నిధి సీను ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఏం చేశాడే? ఆకే దేఖ్ ఆవ్. చూడు మాది సీను బంగారం మంచివాడు మనసున్నవాడు అని మాది చెవులు చిల్లులు పడేలా చెప్పావు కదా. ఇందాక కోడి మెడని అబ్బా అన్బేరబుల్. ఇప్పుడు ఈ కోళ్ళ మెడలన్నీ విరిచేస్తాడేమోనే. ఎరా ఇంకా చుట్టుపక్కల కోళ్ళేవా? లేవన్నా కాసేపు పిల్ల గుడ్డి కూడా తెచ్చేదిగో. గుడ్డు వెరీ గుడ్డు పో. సీను రాసేలేమారా నీకోసం ఎన్ని మచ్చల కోడుంది, తురాయి కోడుంది, గిన్నె కోడుంది, సన్న కోడుంది, పెట్టుంది, పుంజుంది, కౌంజుంది, ఆడదుంది, మగదుంది, తల్లుంది, పిల్లుంది. ఏది కావాలంటే ఫోటో తీసుకోండి. గుడ్డు పెట్టేటప్పుడు తీసుకోండి, రెట్టేసేటప్పుడు తీసుకోండి, మేసేటప్పుడు తీసుకోండి, కూసేటప్పుడు తీసుకోండి. శివరాకర్లో రీల్ మిగిలితే నాకు ఫోటో తీసి పెట్టండి. మా ఢిల్లీలో పెట్టుకుంటాడంట. నాన్సెన్స్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు ఎవరి కోళ్ళు వాళ్ళకి ఇచ్చే. అదిగా శైలమా నువ్వు ఫోటోలు తీసుకుంటావని. ఏ చోట నీకు సలహా ఇచ్చింది? ముందు వాడిని పట్టుకొని మెడ విరిచే. అందుకే నేను ఆగను. నేను ఆగనమ్మా. నేను ఆగను. बापूजी जरा धीरे चलो बिजली खड़ी है వాసన గుండె చల్లుమన్నే. శైలమా లే, నేను
చెప్పావుగా ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చా. పొద్దున ఇప్పుడో నేను చెప్తే ఇప్పుడు చెప్పడానికి వచ్చావా? రేపు పొద్దున్న చెప్తే ఆలస్యం అయిపోయిద్దని. అయ్యో, ఎవరైనా నిద్ర లేస్తే లేపేస్తా. ఈ పిల్లంటి మాటి మాటికి లేస్తుంది. సేలమా చెప్పా, నువ్వునే చెప్పా. దీంట్లో అందరూ లేపి కాల్ పెట్టిందండి. నువ్వు మోదాన్ని కాకపోయినా అవునని చెప్పిన అందరి దగ్గర అబద్ధం చెప్పాలా? నీకే చెప్పేది, అర్థం చేసుకో. కాంపిటీషన్ రిటర్న్ లేపిద్దేంటి? సేలమా నువ్వనే చెప్పా. ఏం సేలమా ఇది? దానికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. ఈ మాట ముందే చెప్పలేదే? నీ ధైర్య సాహసాలు చూద్దామని. బాలేదానివే, ఆ అమ్మాయికి అలవాటు ఉంది నాకు ముందే తెలుసు. కావాలని కామెడీ చేసి. కవరింగా కవరింగ్ చెవరింగో చెప్తారా? రా. ఎక్కడికి సీను? అయ్యో ఈయనేంటి ఈ టైంలో? ఫాతిమాకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్నట్టు ఈయనకు నిద్రలో లేచి ఊగే అలవాటు ఉందేమో. వెళ్ళి అడుగు. వద్దు. ఎక్కడికి సీను? రా ఏంటి చెప్తారా? అమ్మయ్యా ఇక్కడ ఎవరు లేరు. బట్టలు ఉడికేసి. అబ్బే అంతు కాదు, నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నా ఏంది పిచ్చి పిచ్చి డ్రెస్లు నాకు నచ్చల. అందుకనే ముచ్చటగా ఉండేదాన్ని నీకోసం నేను లంగా ఓణి బొట్టు గాజులు అన్నీ తీసుకొచ్చా. వేసుకో. ఇప్పుడా? ఇక్కడ మార్చుకో. సరేలే నేను అటు తిరుగుతాను, నువ్వు మార్చుకో. సీను. ఏంది అప్పుడైపోయిందా? అబ్బా చూస్తున్నారు సీను. ఎవరు చూస్తున్నారు శైలమ్మా? వారిని చంద్రయ్య, ఆడాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఏందా సూపులో దొంగ కోళ్ళు పట్టేవాళ్ళగా. ఇదిగో నా సంగతి నీకు తెలీదు, కొట్టాననుకో. సీన్ గడా మజాక, నువ్వు మార్చుకోసేలమ్మా. అయిపోయింది సీను. ఒక్క నిమిషం. ఎలా ఉన్నాను సీను? గుమ్ముగా ముద్దుగా ఉన్నావు శైలమ్మా. ఎలా? ముద్దుగా ఉన్నావు. అయితే ముద్దు పెట్టుకో. రా సీను. వద్దు. ఏ ముద్దు రావట్లేదా? అంటే ఈ డ్రెస్ లో నేను బాలేనన్నమాట. అదే నీకేం బ్రహ్మాండంగా ఉన్నావు. ముద్దుగా ఉన్నానా లేదా చెప్పు. మరి ముద్దు పెట్టుకో. ఏయ్, మర్యాదగా ముద్దు పెడతావా కిందకెళ్ళి మా నాన్నకి చెప్పమంటావా? ఆయన ఎందుకు మధ్యలో? వద్దండి బాబు. ముద్దండి బాబు. వద్దండి. ముద్దండి. పెడతావా పిల్లమంటావా? పెడతా. ఏంటి దూరం నుంచా? దగ్గరికి రా స్వామి. ఇంకా రా. రా సీను. రా. పెట్టు. ఏంటిది? ముద్దు పెడుతున్నావా భయపెడుతున్నావా? కొంచెం ఫీల్తో పెట్టు గురు.